హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ ఆర్మీ నుండి గ్రూప్ సి 625 పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటిది అండ్ మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా మనం ఆర్డినరీ పోస్ట్ చేయాలో ఆఫ్లైన్లో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు గ్రూప్ సి పోస్టులు అనమాట. సో ఇక్కడైతే మనకు కాప్స్ ఆఫ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు యూనిట్ పోస్టుల అడ్రస్ ఇచ్చారనమాట. సో మనకు ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు పోస్టులు అయితే వివరంగా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ ద అండర్ మెన్షన్ పోస్ట్ ఇట్ ద అడ్రస్ మెన్షన్ అగేన్స్ట్ ఇచ్ పోస్ట్. సో మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. సో మనం పోస్ట్ ఇక్కడ మనం ఆర్డినరీ పోస్ట్ చేయాలి కాబట్టి ఆఫ్లైన్లో ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అడ్రస్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన ప్లేస్, తర్వాత పోస్ట్, తర్వాత వేకెన్సీ అనేది దీంట్లో అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా ఏ పోస్ట్కి అయితే ఏ అడ్రస్ ఇచ్చారో మనకు మల్టిపుల్ పోస్ట్కి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ న్యూఢిల్లీకి సంబంధించిన ఇక్కడ ఎల్డీసీ, తర్వాత ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, తర్వాత వెహికల్ మెకానిక్, తర్వాత ఇక్కడ ఎలక్ట్రీషియన్, తర్వాత ఫిల్టర్ వెల్డర్, ట్రైన్ మ్యాన్ మెట్ అనేది ఈ విధంగా అయితే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి మనకు ఈ యొక్క అడ్రస్ అనేది మనం పోస్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత మనం దీనికైతే పోస్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ వాళ్ళు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం దీనికి 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉన్న వాళ్ళు దీనికైతే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యూనిట్, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫార్మసిస్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10+2 డిప్లొమా అనేది ఉండాలి. తర్వాత ఇక్కడైతే ఇంజనీరింగ్, తర్వాత వెహికల్, తర్వాత ఇక్కడ మెకానిక్ సంబంధించింది, తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2, ఇక్కడ 10th అండ్ 3 years డిప్లొమా అయితే ఉండాలి. తర్వాత స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2, 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు స్కిల్ టెస్ట్. సో ఇక్కడైతే మనకు 10 minutesలో 80 WPM టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిల్టర్ కానీ ఇక్కడైతే మనకు సంబంధించిన ఐటీఐ సంబంధించిన మీరు ఐటీఐ చేసి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టోర్ కీపర్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎల్డీసీ, సో లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute అయితే మనం కంపల్సరీ అయితే ఇక్కడ కంప్యూటర్లో టైపింగ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్ వచ్చేసి దీనికి మెట్రికులేషన్ అండ్ మనకు సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఫైర్ ఇంజిన్ దీనికి వచ్చేసి ఇక్కడ చూసుకోండి. తర్వాత ఫైర్ మ్యాన్ దీనికి వచ్చేసి ఓన్లీ మీరు 10th class పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కుక్ వచ్చేసి మీరు 10th class పాస్ అయి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి బార్బర్ కానీ, ట్రైన్ మ్యాన్స్ మేట్ కానీ, తర్వాత వాషర్ మ్యాన్ కానీ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించింది ఓన్లీ మీరు 10th పాస్ అయి ఉండాలి. తర్వాత మనకు ఇక్కడైతే మనకు ఒక్కొక్కటికి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు, ఒక్కొక్కరు అయితే ఇవ్వలేదు. తర్వాత ఇక్కడైతే మనకు శాలరీ వచ్చేసి మనకు పోస్ట్ సీరియల్ నెంబర్ అయితే ఉంటాయి కదా. సో ఆ యొక్క సీరియల్ నెంబర్ అయితే వైజ్ చూసుకొని ఇక్కడైతే మీకు సంబంధించిన శాలరీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 25 years అయితే ఉండాలి. తర్వాత మిగతా ఇక్కడ ఫైర్ ఇంజిన్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎవరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరికైతే ఫీజు అయితే లేదు. సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా అనేది సెండ్ అయితే చేయొచ్చు ఆర్డినరీ పోస్ట్లో అయితే. తర్వాత ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ వాళ్ళకైతే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ ఫిట్నెస్ సంబంధించినది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత హౌ టు అప్లై వచ్చేసి సో ఇక్కడైతే జాగ్రత్త వినండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మేట్ ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ముందు ఇక్కడైతే చూసుకోండి. మన యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాంట్లో ఒకటి మనకు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ అయితే లోపల అయితే ఇవ్వాలి. మనకు సైజ్ అయితే ఇచ్చారు. పోస్టల్ స్టాంప్ వచ్చేసి దానిపైన 5 rupees స్టాంప్ అనేది మనం అతికిచ్చి మన యొక్క అప్లికేషన్ లోపల ఉంటాయి కదా ఆ యొక్క కవర్లో మనం ఇవ్వాలన్నమాట. సో దీనికి వచ్చేసి ఆర్డినరీ పోస్ట్ అయితే ఇవ్వాలి. సో సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కంపల్సరీ అయితే మనం సైజ్ అయితే చిన్నది మనం 5 rupees స్టాంప్ అయితే ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ వచ్చేసి మనం ఆ యొక్క దాంట్లోనే మనం ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎన్వలప్ కవర్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకు రిటర్న్ అడ్మిట్ కార్డ్ రావడానికి. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21 days అయితే ఇచ్చారు.
తర్వాత ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్స్ నోటీస్లో వచ్చేసిన తర్వాత మనం దీన్ని అయితే మనం సెండ్ అయితే చేయాలన్నమాట. సో మీ ఈ రోజు అయితే మనకు రావచ్చు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో. సో మీ యొక్క న్యూస్ పేపర్లో అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి అప్లై ఫర్ వన్ ట్రేడ్ ఇటు వన్ లొకేషన్ అన్నారు. తర్వాత కెనాట్ బి మోడిఫై అండర్ ద సర్కిస్టెన్స్. సో మనకు తర్వాత మోడిఫై అయితే ఉండదు. సో మీరు జాగ్రత్తగా అయితే చేసేసి సెండ్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి వాళ్ళు ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చారో వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు, ఇక్కడ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ 150 క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.25 అనేది రాంగ్ ఆన్సర్కి 2 hours అనేది మనకు ఉంటుంది ఎగ్జామినేషన్. తర్వాత ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చన్ చాయిస్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సిలబస్ అయితే ఇచ్చారు అన్నమాట. సో మనకు ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారు. స్టోర్ కీపర్, ఎల్డీసీ, తర్వాత స్టెనోగ్రఫీ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడైతే కుక్, బార్బర్, వాషర్మెన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రీట్మెంట్ మేట్ ఈ విధంగా అయితే ఇచ్చారు, చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే ఫుల్ క్లారిటీ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు క్యాస్ట్, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి సంబంధించిన మీ దగ్గర క్యాస్ట్ లేకపోతే ఈ యొక్క క్యాస్ట్ అనేది ఫార్మేట్లో మీరు ఉండాలి. సో లేకపోతే ఈ యొక్క జిరాక్స్ తీసేసి మీకు సంబంధించిన తహసీల్దార్ దగ్గర అక్కడ నుండి అయితే స్టాంప్ చేయించుకొని మీరు తీసుకువెళ్ళచ్చు అనమాట. ఇక్కడైతే మనకు ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడైతే చూసుకోండి మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది. సో ఇప్పుడైతే మనం ఫామ్ ఫిల్అప్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఈ సంబంధించిన అఫీషియల్ ఇక్కడ నోటిఫికేషన్లో మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు టైప్ అయినా చేయొచ్చు, లేదా మీ యొక్క హ్యాండ్ రిటన్తో మీరు ఇక్కడైతే పెన్తో అయితే రాయొచ్చు, లేదా మీరు కంప్యూటర్లో ఇక్కడ నుండి అయితే ఫిల్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఫోటో అయితే ఇక్కడైతే ఎత్తికేయాలి. తర్వాత ఇక్కడ సంబంధించినది మనకు పోస్ట్ అప్లై. సో మీరు యూనిట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ తర్వాత యూనిట్ అయితే ఇవ్వాలి. సో మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకోండి, మీకు సంబంధించిన యూనిట్ అయితే ఇచ్చారు కదా. సో ఆ యొక్క పోస్ట్ యూనిట్ అనేది, సో ఇదైతే మనకు పోస్ట్ అడ్రస్ అనమాట యూనిట్ అనేది. తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు ప్లేస్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఇక్కడ యూనిట్ అంటారు అనమాట. సో మీకు సంబంధించిన యూనిట్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన యూనిట్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి, స్మాల్ లెటర్ అయితే ఇవ్వద్దు. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా మీరు అన్ని క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి, స్మాల్ లెటర్లో అయితే ఇవ్వద్దు. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఏజ్ ఆన్ లాస్ట్ డేట్ రిసిప్ట్ అయితే మనకు ఇయర్, మంత్స్, డే అయితే ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత రిలీజన్ హిందూ, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కరెస్పాండర్స్ అయితే మీకు సంబంధించిన కరెస్పాండర్స్ అనేది ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇచ్చేసింది. మీ యొక్క పిన్ కోడ్, స్టేట్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ జాగ్రత్త ఇచ్చేసింది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ మీకు కరెస్పాండర్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడైతే సేమ్ వేరే పర్మనెంట్ అడ్రస్ ఉంటే వేరే అయితే ఇచ్చేసిండి. తర్వాత పిన్ కోడ్, తర్వాత స్టేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క కేటగిరీ యూఆర్ఐ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఐడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే ఎస్సీ ఉంటే ఎస్సీ, యూఆర్ ఉంటే యూఆర్, ఓబీసీ ఉంటే ఓబీసీ, ఎస్సీ ఉంటే ఎస్టీ అనేది దీంట్లో అయితే టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఇక్కడైతే 40% ఎబో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. తర్వాత మీకు సంబంధించిన అనేది టైప్ ఆఫ్ ఇక్కడ బి అంటే బి, ఎల్బి అంటే ఈ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో జాగ్రత్తగా. తర్వాత లెంత్ ఆఫ్ ఇక్కడ సర్వీస్ ఏమైనా ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే మంత్, ఇయర్ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత డీటెయిల్ రిలాక్సేషన్ ఏవైనా కావాలంటే ఇక్కడైతే మీకు సంబంధించిన అంటే ఇక్కడ అప్లికేబుల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పాలసీ అనమాట. సో ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్. సో మీరు ఇక్కడైతే ఫస్ట్ 10th నుండి అయితే స్టార్ట్ చేయండి మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ వరకు. ఇక్కడ 10th అనేది ఇచ్చేసేయండి, 10th అని. సో 10th ఇచ్చేసిన తర్వాత మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో సో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో ఆ యొక్క పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ గ్రేడ్ డివిజన్, సో ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ 12th ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్ పాసింగ్ ఇయర్, తర్వాత బోర్డ్ నేమ్, పర్సెంటేజ్, తర్వాత ఫస్ట్ సెకండ్ ఇచ్చేసేయండి. తర్వాత డిగ్రీ ఉంటే ఇక్కడ డిగ్రీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్, బోర్డ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, లేదా మీ యొక్క ఇక్కడ అయితే పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అనేది ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ వరకు. తర్వాత మీరైతే ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారో దానికి సంబంధించిన జిరాక్స్ అయితే దీనికైతే అటాచ్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకపోతే
అవసరం అయితే లేదు. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మనకు జిరాక్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్‌క్లూజివ్. సో మీరు ఏ అయితే పంపిస్తున్నారో ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో మీరు ఒకటి అప్లికేషన్ పంపుతారు. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సంబంధించింది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ మనకు వేరే వేరే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! మీ అంటే మనకు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ఉంటే పాస్‌పోర్ట్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీకు జాగ్రత్తమైన ఎన్‌క్లోజర్ సంబంధించిన మీ యొక్క ఇక్కడ ఏ అయితే పంపిస్తున్నారో ఆ యొక్క దీంట్లో అయితే ఇచ్చేసేయండి అన్నమాట జాగ్రత్తగా. ఏ డాక్యుమెంట్స్ తర్వాత డిక్లరేషన్‌లో వచ్చేసి మీ యొక్క ప్లేస్ ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్, తర్వాత మీరు ఎప్పుడైతే ఇక్కడ అప్లై చేసినారో ఆ యొక్క డేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాండిడేట్ టు ఇన్షూర్ ద ఫాలోయింగ్ ఆర్ ఎన్‌క్లోజ్డ్. సో ఇక్కడ వన్ సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ డ్యూలీ అఫిక్స్డ్ విత్ ₹5 పోస్టల్ స్టాంప్ అయితే ఉండాలి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు పెద్ద ఎన్వలప్ తీసుకొని దాంట్లో మీ యొక్క అప్లికేషన్ అవి ఇచ్చేసి అంటే మీకు సంబంధించిన జిరాక్స్ అనేది కాపీస్ దాంట్లో అయితే ఇచ్చేసిండి ఏ డాక్యుమెంట్స్ అనేది. తర్వాత మనకు చిన్న కవర్ అనేది వాళ్ళు పైన అయితే ఇచ్చారు. ఎంత సైజ్ ఉండాలో ఆ యొక్క సైజ్ అనేది దానిపైన ₹5 స్టాంప్ పోస్టల్ అనేది అతికిచ్చి సో అది లోపటైతే మనం ప్యాక్ అయితే చేయాలి. లోపటైతే ఇవ్వాలి. తర్వాత 2 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ సంబంధించిన బ్యాక్ సైడ్ ఫోటో అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసి ఇక్కడ మనం కంపల్సరీ అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడైతే పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్. సో మీకు ఎన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు కాపీస్ అయితే ఇచ్చారో ఆ యొక్క సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని షీట్స్ అనేది ఇక్కడ 5 ఆర్ 6 7 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్మిట్ కార్డ్ ఇదైతే మనం కంపల్సరీ ఇదైతే మనకు కావాల్సింది. సో ఇక్కడైతే మనం క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇవ్వండి. సో ఇక్కడ మనకు ఈ యొక్క అంటే మనం చిన్న ఎన్వలప్ ఇస్తాం కదా! దానిపైన ట్రూ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. ఎందుకంటే మనకు రిటర్న్ వస్తది కాబట్టి ట్రూ అడ్రెస్ ఇస్తే వాళ్ళు అక్కడ నుండి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే దాంట్లో అయితే మనకు రిటర్న్ అయితే సెండ్ చేస్తారు. సో ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ అప్లై మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ యూనిట్ అనేది ఆ యొక్క యూనిట్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే బ్లాక్ లెటర్‌లో అయితే క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇవ్వాలి. మీకు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగానో ఆ విధంగా. తర్వాత క్యాస్ట్ అప్లై ఫర్. సో మీరు ఏ క్యాస్ట్ పైన అయితే అప్లై చేసుకున్నారో ఆ యొక్క క్యాస్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన కరెస్పాండ్ అడ్రెస్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. హౌస్ నెంబర్, విలేజ్, తర్వాత పోస్ట్ నేమ్, తర్వాత తహసీల్దార్, డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, పిన్ కోడ్, తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇది వచ్చేసి మనకు ఆఫీస్ వాళ్ళే దీనికైతే యూస్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడైతే మనం ఇక్కడైతే టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే ప్రింట్ తీసుకోండి. అండ్ మీకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇక్కడైతే మనం ఫోటో అయితే అతికియాలన్నమాట కంపల్సరీ ఇదైతే అతికియండి. తర్వాత ఇక్కడ ఈ యొక్క అడ్మిట్ కార్డు, తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. అండ్ మీరు ఏ డాక్యుమెంట్స్ జిరాక్స్ అయితే మీరు దీంతో అటాచ్ చేస్తున్నారో ఆ యొక్క జిరాక్స్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ మనకు బిగ్ కవర్ అయితే తీసుకోండి. సో మనకు 2 కవర్లు అయితే కావాలి. ఒకటేమో మనకు అడ్మిట్ కార్డ్ రావడానికి ఒక కవర్ లోపటే మన ₹5 స్టాంప్ అనేది మనం ఎన్వలప్ కవర్ పైన అయితే స్టాంప్ అది అతికిచ్చి అది లోపటైతే ఇచ్చి పెట్టాలి మన అడ్మిట్ కార్డ్‌లో. సో అడ్మిట్ కార్డ్ ఉన్నాయి కదా! సో ఇదైతే మనం దాంట్లో అయితే ఫిల్అప్ చేసి దాంట్లో ఇచ్చేసి దాంట్లో మనం ₹5 స్టాంప్ పోస్టల్ స్టాంప్ అయితే అతికిచ్చి దాంట్లో అయితే ఇవ్వాలి. తర్వాత మనం ఇక్కడ బిగ్ కవర్ పైన అయితే మనకు సంబంధించిన 2 అడ్రెస్ అయితే ఇవ్వాలి. మనం 2 అడ్రెస్ అయితే రావాలన్నమాట. సో 2 అడ్రెస్ అనేది ఏ విధంగా అంటే వాళ్ళకు మనం ఏ పోస్ట్‌కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్‌కి అయితే మీరు 2 అని పెట్టేసి ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు ఆ యొక్క అడ్రెస్‌కి అనేది వెళ్ళిపోతుంది. సో ఫ్రమ్ అనేది మీ యొక్క అడ్రెస్, తర్వాత 2 అడ్రెస్ అనేది వాళ్ళైతే దీంట్లో అయితే మెన్షన్ చేసిందన్నమాట. సో వాళ్ళకైతే వెళ్ళిపోద్ది. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఇక్కడ న్యూస్ పేపర్‌లో ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి అయితే మీరు ఆర్డినరీ పోస్ట్ అయితే చేయాలి. స్పీడ్ పోస్ట్ అయితే చేయొద్దని వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్తగా అనేది ఫిల్అప్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో మీరు జాగ్రత్తగా అనేది మీరు దీనికైతే అప్లై అయితే చేయాలి. సో మనకు న్యూస్ పేపర్‌లో ఇదైతే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తే మనకు వచ్చేస్తుందన్నమాట. సో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ వాళ్ళు మనకు న్యూస్ పేపర్‌లో అయితే వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం దీనికైతే సెండ్ అయితే చేయాలి. సో ఈ రోజైనా రేపైనా మనకు వాళ్ళు డేట్ అయితే ఇస్తారనమాట. సో మీరు నోటిఫికేషన్‌లు అయితే జాగ్రత్తగా చూసుకొని చదువుకోండి. మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి.
సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ ఆర్మీ గ్రూప్ సికి సంబంధించిన 625 పోస్ట్ అప్లై ఆఫ్లైన్ పోస్ట్ అయితే ఈ విధంగా అయితే చేయండి, ఆర్డినరీ పోస్ట్ అనేది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.